అందరికీ శనార్థులు. ఎట్లున్నారులా? మంచిగున్నారా? తీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చిన అవన్నీ చూసే ముంగట హెడ్లైన్స్ చూడుండ్రి. 1.5 ఎకరాలకు రైతు భరోసా ఫైనల్. ఎల్లుండికెళ్లే పథకాలు పంచుడు చాలు. పెట్టుబడులు తెచ్చిన సీఎంకు వెల్కమ్. కారోళ్లకు అస్సలు అయితలేదట జీర్ణం. మస్తుంది కరీంనగర్ రాజకీయం. అందరి నోట డెవలప్మెంట్ రాగం. మేడారం చిన్న జాతరపై నజర్. 32 కోట్లు పంపుతుందట సర్కారు. పానాలు తీస్తున్న అనుమానం. ఎందుకైతున్నాయో ఇంతగానం? బిడ్డ జర ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోయొద్దాం పారాదు. నీకు సార్లు తెలుసటగా. కూపన్ కార్డ్ వస్తలేదు. జర కాగితం ఇచ్చొద్దాంపా. ఓ సర్పంచ్ అన్న, నిన్ను గెలిపించింది దేనికే? మా మన్మడు పుట్టి 6 ఏళ్ళ. ఇంకా గిన మా కొడుకు క్యారెట్ ఇప్పియవా? కారట్ ఇప్పియవా అన్న? జర చూడే, 2 కొడుకులు, కోడన్లు, మన్మలు, మన్మరాన్లు అందరం ఒక్కింట్లోనే మెసులుడు కష్టమవుతుంది. ఎమ్మెల్యే సాబ్కు ఒక మాట చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేటట్టు చూడరే, నీకు పుణ్యం ఉంటుంది అని బతిమలాడుకునేది. కానీ ఇప్పుడు ఆ ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు మన ఊరికే రావట్టిది. దొరకక దొరికినందుకో ఏమో కావాల్సిన వాటి కోసం ఖరాఖండిగా అడుగుతుండ్రు.